అందరికీ ప్రైజ్లు. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం కీర్తనలు 94వ అధ్యాయం 18వ వచనం. నా కాలు జారునని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఈ కీర్తన రాసిన భక్తుడు తన జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, శత్రువుల బాధలు లేదా ఒత్తిడి వల్ల తన యొక్క నిలబడలేను అని భావించినప్పుడు ఈ మాట అంటాడు. ఇక్కడ కాలు జారడం అంటే కేవలం శారీరకమైన అడుగు తప్పడం అని కాదు. జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాల్లో పొరపాట్లు జరిగినప్పుడు, ఈ విశ్వాసంలో బలహీనత పడినప్పుడు లేదా తట్టుకోలేని సమస్యలు వచ్చినప్పుడు నేను ఇక పడిపోతాను, నా పని అయిపోయింది అని మనం భయపడే స్థితిని ఇది సూచిస్తుంది. మనం ఓడిపోతున్నామనే నిరాశలో ఉన్న క్షణాలని యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. మనం ఓడిపోతున్నామని మనకు అర్థమైనప్పుడు దేవుని అపారమైన కృప మనల్ని పట్టుకుంటుంది. మనం సొంత శక్తితో నిలబడలేకపోయినా ఆయన ప్రేమ మనల్ని కింద పడకుండా ఆపుతుంది. బలపరుచుచున్నది అంటే పడిపోకుండా ఆదుకోవడం, స్థిరపరచడం లేదా ధైర్యం చెప్పి మళ్ళీ నిలబెట్టడం అని అర్థం. దేవుని సమయంలో సమయోచితమైనది. మనం పడిపోతున్నామని మనకు తెలిసిన వెంటనే దేవుడు మనల్ని పట్టుకుంటాడు. ఆయన ఆలస్యం చేయడు. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నాయన, నా కాలు జారిందని మా నాయన మేము తెలుసుకోనుగా తండ్రి, నీ కృప నన్ను బలపరుచున్నది అని మీరు సెలవిచ్చిన మాటలు బట్టి నీకే వందనాలు నాయన. నా జీవిత ప్రయాణంలో ఎన్నోసార్లు భయం వేసినప్పుడు తండ్రి, నాయన నమ్మకం లేనప్పుడు నాయన తండ్రి మీరు నమ్మకాన్ని కలిగించారు నాయన లేదా సమస్యల వల్ల నేను పడిపోతున్నానని నాకు అనిపించినప్పుడు నాయన నీ అపారమైన కృపలో నన్ను ఆదుకున్నందుకు వందనాలు తండ్రి. నా సొంత శక్తితో నేను నిలబడలేను ప్రభా నాయన, కానీ నీ కృప నన్ను బలపరుస్తుంది తండ్రి నిలబడడానికి. దాన్ని బట్టి మీకే వందనాలు. ఈరోజు నేను ఎదుర్కొంటున్న ప్రతి కష్టంలోని నీ హస్తాన్ని నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా నాయన. నా అడుగులు జారిపోకుండా నీవు నన్ను స్థిరపరిచినందుకు వందనాలు నాయన. నీ కృప నా చుట్టూ నాయన ఒక కోటలా ఉండి నన్ను కాపాడడానికి నాయన తండ్రి మీరు ఉన్నందుకు వందనాలు ప్రభా. ఈ చిన్ని ప్రార్థన నాయన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను.